సైడ్ సైడ్ దా మీరు ఇంటికి వచ్చేసేయండి. మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ ప్రజలతోనూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు కూడా అపూర్వ స్వాగతం పలికారు. నామినేషన్కి ప్రజలు అత్యధికంగా తరలి వచ్చారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఈ రకంగా రావడం అంటే ప్రజలు ఒక్కటే మనం గమనించాలి, వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా కూడా మన పైన ఉంది, మా పైన పూర్తిగా ఉంది. ఆ మార్పు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సూపర్ 6 పథకాలు అయితేనేమి ఇతర పథకాలు అయితేనేమి అన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే మేము కూడా ఒక మేనిఫెస్టో తయారు చేశాం. ఆ మేనిఫెస్టోలో 12 అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చేటట్టు. ఆ 12 అంశాలు కూడా ఏదైతే ఉందో రాబోయే 5 ఏళ్లలో కూడా అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఖచ్చితంగా చేయగలిగినట్టు చెప్తాం. అవి కాకోకుండా ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా చేసిన తర్వాత ప్రజలు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తాం తప్ప ఏదైతే మేము ఆ 12 అంశాలు ఇస్తున్నామో అవన్నీ కూడా నెరవేరుస్తాం. ఎందుకంటే ముఖ్యంగా దాంట్లో బీటీపీ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే మనకి రోడ్లు కావచ్చు, అలాగే మంచి హాస్పిటల్స్ కావచ్చు, చదువు కావచ్చు, మనకి పరిశ్రమకు సంబంధించిన ఏపీఐసిసి ల్యాండ్ నిరుద్యోగ సమస్యను పరిష్కారానికి ఆ ల్యాండ్ లేఅవుట్ చేసేసి లేదా ఆ ల్యాండ్ అభివృద్ధి చేసి ఇతరులందరికీ కూడా ఒక మన కంపెనీలు తీసుకొచ్చి అక్కడ నిరుద్యోగ సమస్యకు పరిష్కారానికి ఏదైనా కావచ్చు. అలాగే రైతులకు సంబంధించి ఏదైతే ఉన్న డ్రిప్ ఇరిగేషను, రకరకాల తుంపర సేద్యం, మళ్ళీ రైతులకు సంబంధించిన ఏ అంశమైనా కూడా అన్నీ చేయడానికి మా 12 అంశాలతో కూడిన మేనిఫెస్టో ఉంది. అది కూడా రేపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది ఆ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలందరికీ, కళ్యాణదుర్గ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగపడిన తర్వాత ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళు గడిచిన ఈ 5 ఏళ్లలో పూర్తిగా కూరుకుపోయారు. ఎందుకంటే మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, మంత్రి గారు ఏం చేశారు ఎంపీ గారికి తెలియదు, ఎంపీ గారు ఏం చేశారో మంత్రి గారికి తెలియదు. ఆ రకంగా ఇది రెండుగా ఉన్నారు. ఒకరికొకరికి సమన్వయం లేకపోవడం, ఒకరికొకరు అవినీతిలో కూడా కూరుకుపోవడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో అవినీతికి దూరంగా ఉండి మనం అన్నీ కూడా అవినీతి అనేది లేకోకుండా ఏదైతే నీతి నిజాయితీ పరిపాలన ప్రజలకు అవసరమో ఆ పరిపాలన అందిస్తామని నేను తెలియజేస్తున్నాను.